elegant makeup look for this Christmas, then you are on the right channel. Hey hi, welcome back to Create with Shweta. ఈ వీడియోలో అయితే నేను మీ అందరి కోసం ఒక సాఫ్ట్ ఎలిగెంట్ మేకప్ లుక్ అయితే క్రియేట్ చేశాను ఈ క్రిస్మస్కి. ఐ నో క్రిస్టియన్స్ అందరూ కూడా అంత హెవీ మేకప్ లుక్ అనేది ప్రిఫర్ చేయరు. దే ఆల్వేస్ వాంటెడ్ టు బీ నో మేకప్ లుక్ అండ్ ఆల్ షుడ్ బి న్యూడ్ షేడ్స్. నేను ఏం షిమ్మర్స్ లైక్ హైలైటర్స్ ఏమీ యూజ్ చేయకుండా ఒక న్యూడ్ లుక్ అనేది క్రియేట్ చేశాను. సో దిస్ నో మేకప్ లుక్ will be definitely useful for all of you, even not only for the Christmas, మీకు న్యూ ఇయర్ కైనా కూడా ఏమైనా క్రిస్టియన్ ఈవెంట్స్ గెస్ట్గా మీరు ఎక్కడికైనా వెళ్ళాలి అన్నా కూడా మీకు ఈ లుక్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది, చాలా సింపుల్గా ఉంటుంది. అసలు మీకు మేకప్ వేసుకున్నట్టే తెలియదు. నేను చాలా మంచి టెక్నిక్స్ యూస్ చేసి ఈ వీడియో అనేది నేను క్రియేట్ చేశాను. సో దిస్ డెఫినెట్లీ హెల్ప్ఫుల్ టు యూ ఆల్. ఇఫ్ యూ గైస్ లైక్ ఇట్, డోంట్ ఫర్గెట్ టు షేర్ విత్ ఆల్ యువర్ ఫ్రెండ్స్. ఇంకెందుకు లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే ఇంకా మేకప్ స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ మనం మేకప్ చేసుకునే ముందు లిప్స్ అనేవి చాలా హైడ్రేట్ చేసుకోవాలి, లేదంటే మనం లాస్ట్లో లిప్స్టిక్ అప్లై చేసేటప్పుడు అయితే మనకి ఆ స్మూత్ అప్లికేషన్ రాదు. ఈ బ్రాండ్ యూజ్ చేసిన లిప్ లైట్ మేకప్ స్టార్ట్ చేసే ముందే కొంచెం తీసుకొని లిప్స్ అనేవి హైడ్రేట్ చేసుకోండి. మాయిశ్చరైజర్ నేను యూజ్ చేస్తున్నాను ఫ్రమ్ ద బ్రాండ్ ఎంబ్రోలైజ్. ఇదైతే ఇట్స్ మై వన్ ఆఫ్ ద బెస్ట్ మాయిశ్చరైజర్ అని చెప్పొచ్చు. లైక్ అన్ని బ్రైడ్స్కి మోస్ట్లీ నేను ఇదే లైక్ మాయిశ్చరైజర్ యూజ్ చేస్తుంటాను. డ్రై స్కిన్ వాళ్ళకి అయితే ఐఎమ్ జస్ట్ టేకింగ్ హియర్ 2 pumps. అప్లై చేసుకోండి మొత్తం. మనకి ఫింగర్స్తోని అప్లై చేసుకుంటేనే ప్రొడక్ట్ అనేది బాగా అప్లై అవుతుంది, ఇంకా బాగా బ్లెండ్ అవుతుంది కూడా. సో పర్సనల్ యూస్ కాబట్టి మీరు ఫింగర్స్తోని నీట్గా అప్లై చేసుకోండి. మనం మాయిశ్చరైజర్ అప్లై చేసుకునేటప్పుడు అండర్ ఐస్, ఇయర్స్, నెక్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ మాయిశ్చరైజర్ అనేది డెఫినెట్లీ ప్రైమర్ కింద కూడా యాక్ట్ అవుతుంది. సో మీరు ఎప్పుడైనా సమ్మర్ సీజన్లోని ఇది మాయిశ్చరైజర్ అండ్ ప్రైమర్గా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఎక్స్ట్రా ప్రైమర్ అయితే అస్సలు అప్లై చేయడం అవసరం లేదు. దిస్ మాయిశ్చరైజర్ ఇట్ సెల్ఫ్ యాక్ట్స్ బోత్ యాజ్ మాయిశ్చరైజర్ అండ్ ప్రైమర్ ఫ్రమ్ ద బ్రాండ్ ఎంబ్రోలైజ్. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న ప్రొడక్ట్స్ అప్లై చేస్తేనే ఈ లుక్ వస్తుందా అనేది అస్సలు కాదు. మీ దగ్గర ఉన్న ఈ ప్రొడక్ట్స్ అయినా అప్లై చేసుకోండి. లైక్ మీకు లుక్ అనేది సేమ్ ఇలానే వస్తుంది. బట్ మీ దగ్గర ఏమైనా లిక్విడ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, జెల్ బేస్ ప్రొడక్ట్స్ ఉన్నాయి అంటే ఒకవేళ మీరు ఒక 2 pumps 3 pumps యూస్ చేస్తున్నారంటే ఇప్పుడు దానికి ఒక 4 pumps 5 pumps యూస్ చేయండి, సరిపోతుంది. బట్ నేను చూపించిన టిప్స్ అండ్ టెక్నిక్స్తో అయితే మీరు ఆ మెథడ్ ఫాలో అయితే మీకు సేమ్ నేను మీకు చూపిస్తున్న లుక్కే మీరు కూడా అచీవ్ అవుతారు. నెక్స్ట్ ఐఎమ్ యూజింగ్ ప్రైమర్ ఫ్రమ్ ద బ్రాండ్ మ్యాక్. మనకి ప్రైమర్ అనేది పోర్స్ అన్నీ క్లోజ్ చేసి ఒక బ్లర్ లేయర్ అనేది ఫామ్ అవుతుంది. సో ప్రైమర్ ఈజ్ వెరీ మచ్ ఎసెన్షియల్ మన మేకప్కి. ప్రైమర్ లేకపోతే మనకి మేకప్ ఫినిషింగ్ అనేది అంత స్మూత్గా రాదు. ఒకవేళ మీరు ఎంబ్రోలైజ్ మాయిశ్చరైజర్ యూజ్ చేస్తే మీరు ప్రైమర్ స్కిప్ చేసేయచ్చు. ప్రజెంట్ నా స్కిన్ అయితే చాలా ఎక్స్ట్రీమ్ డ్రై ఉంది కాబట్టి నాకు ఇంకొంచెం ఎక్స్ట్రా హైడ్రేషన్ కావాలని అయితే నేను యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఐఎమ్ యూజింగ్ కలర్ కరెక్టర్ ఫ్రమ్ ద బ్రాండ్ ఎలిగల్. ఫస్ట్ స్టెప్, ఎప్పుడు కూడా ప్రొడక్ట్ అనేది డైరెక్ట్గా అస్సలు అప్లై చేయొద్దు. బ్రష్తో మాత్రమే ప్రొడక్ట్ అనేది అప్లై చేయండి. ఎందుకంటే మీరు డైరెక్ట్గా ప్రొడక్ట్ అప్లై చేసేస్తే మీకు అస్సలు ప్రొడక్ట్ అప్లికేషన్ మీద కంట్రోల్ ఉండదు. ఒక దగ్గర హెవీ అయిపోతుంది, ఒక దగ్గర ఏమోంచి తక్కువ అయిపోతుంది. సో ఆ ప్రాపర్ అప్లికేషన్ అనేది ఉండదు. సో ఆల్వేస్ ట్రై టు యూస్ విత్ బ్రష్. ఈ బ్రష్ అయితే నేను ప్యాక్ ప్రో ఎక్స్క్లూజివ్ 32 pieces న్యూలీ లాంచ్ బై ప్యాక్ బాల్ బ్రషెస్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇలాంటి యాంగులర్ బ్రష్ యూజ్ చేయడం వల్ల ప్రతి కార్నర్స్లో కూడా ప్రొడక్ట్ అనేది ఈజీగా అప్లై అవుతుంది. సో చూసారు కదా, నాకు అండర్ ఐస్లో డార్క్ సర్కిల్స్ అనేవి చాలా హెవీగా ఉంటాయి. ఇక్కడ మౌత్ ఏరియాస్లో నేను ఆ ఏరియాస్లో మాత్రమే అప్లై చేసుకోబోతున్నా.
ఇప్పుడైతే నేను బ్రష్తో అప్లై చేసుకున్నా. సో ఇప్పుడు బ్యూటీ బ్లెండర్ తీసుకొని, ఇలాంటి స్మాల్ బ్యూటీ బ్లెండర్, డామ్ బ్యూటీ బ్లెండర్ తీసుకొని అయితే మనం ఇప్పుడు కొంచెం బ్లెండ్ చేసుకోవాలి. అండ్ వన్ మోర్ టిప్ ఇస్ దట్ మోస్ట్లీ అందరికీ ఫౌండేషన్ అనేది గ్రేగా టర్న్ అవ్వడానికి మెయిన్ రీజన్, వన్ ఆఫ్ ద రీజన్స్ కలర్ కరెక్టర్. మనం కలర్ కరెక్టర్ అనేది ఎంతవరకు అప్లై చేయాలో అంతే అప్లై చేయాలి. ఒకవేళ ఎక్స్ట్రీమ్గా, ఒకవేళ ఎక్కువగా కలర్ కరెక్టర్ అనేది అప్లై చేసేస్తే మీకు ఫౌండేషన్ వేసిన తర్వాత మీ కలర్ కరెక్టర్ అనేది బయటికి పాప్అవుట్ అయిపోతుంది. అండ్ ఆఫ్టర్ సమ్ టైమ్ అది గ్రేగా కూడా టర్న్ అయిపోతుంది. మోస్ట్లీ మీరు చూస్తే ఈ ఏరియాస్లో ఎక్కువగా కూడా మీరు గ్రే అబ్జర్వ్ చేయొచ్చు. సో మనం కరెక్ట్గా అప్లై చేసుకోవాలి. ఎక్కడెక్కడైతే డార్క్ స్పాట్స్ ఉంటాయో ఆ ఏరియాస్లోనే. అండ్ ప్రాపర్ బ్లెండింగ్ ఉంటే మీకు బాగా అప్లై అవుతుంది. సో కలర్ కరెక్టర్ ప్లేస్ అ వెరీ మేజర్ రోల్. నేను బ్యూటీ బ్లెండర్తో బ్లెండ్ చేసుకుంటున్నా. సో మనం బ్యూటీ బ్లెండర్తో బ్లెండ్ చేసుకోవడంతో మనకి ఎక్సెస్ ప్రోడక్ట్ ఏదైనా ఉన్నా కూడా అది రిమూవ్ అయిపోతుంది. సో బ్యూటీ బ్లెండర్తో ఖచ్చితంగా బ్రష్ అప్లికేషన్ తర్వాత బ్యూటీ బ్లెండర్తో బ్లెండ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రొడక్ట్ అంతా కూడా అబ్జర్వ్ అవుతుంది కదా. మొత్తం అయితే ఇప్పుడు బ్లెండ్ చేసేసాను. నెక్స్ట్ అయితే నేను ఇక్కడ లైక్ కన్సీలర్ యూజ్ చేయట్లేదు, డార్క్ షేడ్ కన్సీలర్, బికాజ్ ఇది మనం సాఫ్ట్ లుక్ అనుకుంటున్నాం కాబట్టి ప్రొడక్ట్స్ అనేది ఎంత మినిమైజ్ చేసుకుంటే అంత న్యాచురల్ లుక్ ఇస్తుంది. సో డైరెక్ట్లీ ఐఎమ్ స్కిప్పింగ్ ఇంటూ అ ఫౌండేషన్. మల్టిపల్ లేయర్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేది అప్లై చేయడంతో మనకి లైక్ లుక్ అనేది చాలా హెవీగా తెలుస్తుంది. సో చాలా మినిమల్ ప్రొడక్ట్స్తో మనం సాఫ్ట్ న్యాచురల్ లుక్ అనేది కూడా మనం అచీవ్ చేయొచ్చు. నేను యూజ్ చేస్తున్న ఫౌండేషన్ Too Faced Born This Way. Too Faced Born This Way. నా షేడ్ వచ్చేసి శాండ్. దిస్ ఇస్ అగైన్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫౌండేషన్స్. మీకు ఎప్పుడైనా గ్లాసీ లుక్ కావాలి, ఒక డ్యూయీ లుక్ కావాలి, ఒక సాఫ్ట్ న్యాచురల్ లుక్ కావాలి అంటే Too Faced ఫౌండేషన్స్ ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫౌండేషన్స్. ఒకవేళ మీరు అఫోర్డ్ చేయగలరు ఒక 2500 అంటే మీరు ఇదైతే తీసుకోండి. నేను జస్ట్ ఇక్కడ 2 పంప్స్ మాత్రమే తీసుకున్నా, చూసారు కదా. 2 పంప్స్ ఆఫ్ ఫౌండేషన్ కూడా నా ఫేస్ అంతా సరిపోతుంది. నా ఫేస్ చాలా చబ్బీగా ఉంటుంది, బట్ నా ఫేస్ నెక్ అంతా కూడా ఈ 2 పంప్స్తో ఎలా కవర్ చేయొచ్చు ఇప్పుడు నేను మీకు చూపిస్తా. ఫస్ట్ అనేది ప్రొడక్ట్ బాగా మిక్స్ చేయండి. లైక్ యూ మిక్స్ ఇట్. ఎప్పుడు కూడా అస్సలు డాట్స్ అయితే పెట్టుకోవద్దు ఫేస్ మీద, ఆర్ ఎల్స్ బ్యూటీ బ్లెండర్తో కూడా మీరు డైరెక్ట్గా అప్లై చేయొద్దు. ఆల్వేస్ ట్రై టు టేక్ దిస్ కైండ్ ఆఫ్ బ్రషెస్, కబూకి బ్రషెస్, అండ్ బ్రిజిల్స్ అనేవి డిప్ చేయండి మొత్తం అంతా కూడా. నవ్ యూ స్టార్ట్ ఫ్రమ్ ఇయర్. ఇక్కడ ఈ ఏరియాలో నుంచి అయితే మనం అప్లై చేయడం స్టార్ట్ చేయాలి. So don't drag or don't do like this. Always just tap. ఇలా ట్యాప్ చేసుకోవడం వల్ల మనకైతే ఒక మంచి స్కిన్ ఫినిష్ లుక్ ఇస్తుంది. రైట్ షేడ్ ఆఫ్ ఫౌండేషన్ చూస్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ న్యాచురల్ లుక్కి. ఒకవేళ లైట్ మీ స్కిన్ టోన్ కన్నా ఒకవేళ లైట్ షేడ్ తీసుకుంటే మీకు అప్లికేషన్ అనేది చాలా హెవీగా కనిపిస్తుంది లో. సో మీరు ఎప్పుడు కూడా రైట్ షేడ్ ఆఫ్ ఫౌండేషనే చూస్ చేసుకోండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే జనరల్గా మనం ఆన్లైన్లో పర్చేస్ చేస్తూ ఉంటాం ఫౌండేషన్స్, అదైతే అస్సలు చేయొద్దు. ఎంత లైక్ మన షేడ్ తెలిసినా కూడా, బట్ ఇనీషియల్గా అయితే మీరు ఆన్లైన్లో అనేది పర్చేస్ చేయొద్దు. ఫస్ట్ ఆఫ్లైన్ స్టోర్స్కి వెళ్ళండి. ఇప్పుడు ఎక్కడైనా కూడా నైకా స్టోర్స్ అనేవి ఉంటున్నాయి, అక్కడికి వెళ్ళి ట్రైల్ చూసుకొని దాని తర్వాత మాత్రమే మీకు సేల్ ఉండేటప్పుడు నైకాలో పర్చేస్ చేసుకోండి. నైకా ఈజ్ వన్ ఆఫ్ ద లైక్ ద బెస్ట్ స్టోర్స్ ఫర్ ఆల్ ద జెన్యూన్ మేకప్ ప్రొడక్ట్స్. క్రిస్టియన్స్ అందరూ కూడా మంచిగా సెలబ్రేట్ చేసుకునే ఫెస్టివల్ క్రిస్మస్ కదా. నేను కూడా చిన్నప్పటి నుంచి చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకునేదాన్ని ఈ ఫెస్టివల్ అయితే. లైక్ స్టార్స్, క్రిస్మస్, ప్రతి వీక్ సండే స్కూల్, ఇలా చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకునేదాన్ని. సో నా క్రిస్మస్ అంటే ఇట్స్ లైక్, ఈవెన్ దో ఐఎమ్ అ హిందూ, బట్ ఐ లవ్ క్రిస్మస్ సో మచ్. ఐ ఆల్వేస్ ట్రై టు విజిట్ చర్చెస్ ఆన్ దిస్ డే, బట్ ఫ్రమ్ లాస్ట్ 2 to 3 years అయితే నాకు అది పాసిబుల్ అవ్వట్లేదు.
నేనైతే ఫేస్ అంతా అప్లై చేసేసాను, బట్ స్టిల్ ఇంకా ప్రొడక్ట్ అయితే ఉంది. సి హై కవరేజ్. ఇదైతే ఇప్పుడు నేను నెక్కి అప్లై చేస్తా. ఎస్, యూ కెన్ సీ విత్ ఓన్లీ జస్ట్ 2 pumps ఆఫ్ ఫౌండేషన్తో నేను మొత్తం ఫేస్ అండ్ నెక్ అంతా కూడా కవర్ చేసేసాను. అండర్ ఐస్ మీరు అబ్జర్వ్ చేసుకుంటే అండర్ ఐస్లో అయితే నేను ఫౌండేషన్ అప్లై చేయలేదు. ఐస్ ఏరియాలో మొత్తం ఎప్పుడు కూడా ఐస్ ఏరియాలో అండర్ ఐస్ ఆర్ ఎల్స్ ఐలిడ్ మీద అయితే మీరు ఫౌండేషన్ అనేది అప్లై చేయొద్దు. బికాస్ మల్టిపుల్ లేయర్స్ ఆఫ్ ప్రొడక్ట్ అప్లై చేయడం వల్ల ఐస్ చాలా ఎక్కువ హెవీగా కనిపిస్తాయి. ఒకవేళ మీరు ఫౌండేషన్ యూస్ చేసినా కూడా మీకు అండర్ ఐ క్రీజ్ లైన్స్ ఆర్ ఎల్స్ డార్క్ సర్కిల్స్ అనేది కవర్ అవ్వదు. సో యూ షుడ్ ఆల్వేస్ యూస్ హైలైటింగ్ కన్సీలర్ ఓన్లీ. అస్సలు మీరు ఫౌండేషన్ అనేది స్కిప్ చేసేయండి. అండర్ ఐస్ ఒకవేళ మీరు కలర్ కరెక్టర్ యూస్ చేస్తున్నారు, దానిపైన ఫౌండేషన్ మళ్ళీ దానిపైన హైలైటింగ్ కన్సీలర్ యూస్ చేస్తే మీకు మీ ఫేస్ కన్నా ఐస్ అనేవి చాలా డిఫరెంట్గా కనిపిస్తాయి అండ్ మల్టిపుల్ లేయర్స్ ఆఫ్ ప్రొడక్ట్ బిల్డప్ అయిపోతుంది అండ్ చాలా హెవీగా కూడా అనిపిస్తుంది. సో ఆల్వేస్ కీప్ దిస్ ఫౌండేషన్ అండర్ ఐస్. ఐఎమ్ యూజింగ్ హైలైటింగ్ కన్సీలర్ ఫ్రమ్ ద టార్ట్ బ్రాండ్. ఇది డైరెక్ట్గా అస్సలు అప్లై చేయొద్దు. నా షేడ్ వచ్చేసి ఈ బ్రాండ్లో లైక్ 35H మీడియం హనీ. సో తీసుకోండి. సేమ్ నేను యాంగులర్ బ్రష్ తీసుకున్నా. అప్లై ఈ ఏరియాస్. మనం బ్రష్తో అప్లై చేసిన తర్వాత డెఫినెట్లీ బ్యూటీ బ్లెండర్తో అయితే మనం మళ్ళీ ట్యాప్ చేసుకోవాలి. ఎస్, ఇప్పుడైతే మనం ఫేస్ అంతా కూడా బ్యూటీ బ్లెండర్తో ఒకసారి డాప్ చేసుకోవాలి. ఐఎమ్ యూజింగ్ బ్రాండ్ ఫ్రమ్ మామయ్య. సో ఎక్సెస్ ప్రొడక్ట్ రిమూవ్ చేసేసి మళ్ళీ జస్ట్ డాబ్, అంతకన్నా ఏం చేయొద్దు. నెక్స్ట్ అయితే క్రీమ్ బ్లష్ యూస్ చేస్తున్నాను. సో యువర్ బ్లష్ ఏరియా ఈస్ దిస్. Four dots. Blend. అస్సలు హార్ష్ లైన్స్ లేకుండా అయితే బ్లెండ్ చేసుకోవాలి. మనం ఫేస్ డైమెన్షన్స్ అనేవి కాంటోర్తోనే క్రియేట్ చేయడం అవసరం లేదు. ఈవెన్ విత్ బ్లష్ కూడా మనం ఆ డైమెన్షన్స్ అనేవి తీసుకురావచ్చు. సీ యూ కెన్ నా హెడ్ సైడ్ అయితే నేను బ్లష్ అప్లై చేశాను. యూ కెన్ సీ నౌ డిఫరెన్స్. ఒక వైప్ అంతా చాలా లిఫ్టెడ్గా కనిపిస్తుంది కదా. దిస్ సైడ్ యూ సీ ఇట్స్ వెరీ చబ్బీ అండ్ ఇట్స్ వెరీ ప్లెయిన్. కాంటోరే అవసరం లేదు. ఈవెన్ విత్ బ్లషెస్ ఆల్సో ఐ కెన్ బ్రింగ్ ద డైమెన్షన్స్ టు ద ఫేస్. సో ఇట్ సైడ్ కూడా నేను అప్లై చేస్తున్నా క్రీమ్ బ్లష్. జస్ట్ 4 drops, ఎక్కువ వద్దు. ఫేస్ మీకు లిఫ్ట్ అవ్వాలి అంటే అస్సలు ఈ ఏరియాస్లో మనకి చీక్ బోన్ ఏరియా దగ్గర మాత్రం
అస్సలు తీసుకురావద్దు, బ్లెండ్ చేయొద్దు ప్రొడక్ట్ అనేది. ఓన్లీ లిఫ్టెడ్గా అంటే ఓన్లీ ఇక్కడ వరకు మీరు ఆగిపోవాలి. సి నౌ అగైన్ ఐఎమ్ బ్లెండింగ్. హార్ష్ లైన్స్ లేకుండా బ్లెండ్ చేసుకోవాలి. ట్యాప్ చేయండి సో మీకు హార్ష్ లైన్స్ క్రియేట్ అవ్వకుండా. మీకు బ్లష్ అంటే చాలా ఇష్టం బట్ వేసుకున్నా తెలియకూడదు అనుకుంటే మీరు క్రీమ్ బ్లషెస్ యూస్ చేసుకుంటే మీకు అంత హెవీగా తెలియదు, చాలా న్యాచురల్గా అనిపిస్తుంది. ఏదో ఒక రేడియన్స్ వచ్చినట్టు అనిపిస్తుంది. నెక్స్ట్ అయితే పౌడర్ అప్లై చేసుకుందాం. నెక్స్ట్ స్టెప్, పౌడర్ అప్లై చేసుకునే ముందు అయితే ఫస్ట్ మనం ఒక్కసారి అండర్ ఐస్ అండ్ ఇంకా ఐలిడ్ ఏరియాస్లో అయితే అసలు క్రీజ్ లైన్స్లో ప్రొడక్ట్ అనేది లైక్ డిపాజిట్ అవ్వకుండా చూసుకోవాలి. సో పౌడర్ అప్లై చేసే ముందు ఒక్కసారి అయితే మనం నీట్గా మళ్ళీ ఒకసారి బ్యూటీ బ్లెండర్తో అయితే బ్లెండ్ చేసుకోవాలి. సో నాకైతే ఇక్కడ ఈ ఏరియాస్లో చూస్తే ప్రొడక్ట్ అనేది డిపాజిట్ అయిపోయింది. ఐలిడ్స్లో క్రీజ్ లైన్స్లో నేను పౌడర్ అప్లై చేసేస్తున్నా. పౌడర్ అప్లై చేసే ముందే మీరు మొత్తం ఒక్కసారి చెక్ చేసుకొని క్రీజ్ లైన్స్ ఏమీ లేకుండా ఒకసారి నీట్గా మళ్ళీ సీమ్లెస్గా అయితే బ్లెండ్ చేసుకోవాలి. యూ కెన్ సీ ద డిఫరెన్స్ నా. ఇప్పుడైతే నేను జస్ట్ ఒక్క చిన్నది ఇంత మాత్రమే పౌడర్ తీసుకుంటున్నా అండ్ ఇది కూడా మొత్తం హ్యాండ్లో అయితే బ్లెండ్ మొత్తం రిమూవ్ చేసేస్తున్నాను. జస్ట్ ప్రెస్ అంటే మరీ హెవీగా ప్రెస్ చేయదు, జస్ట్ లైట్గా. మీకు ఆ డ్యూయీ లుక్ కావాలి అంటే ఎంత తక్కువ పౌడర్ అప్లై చేసుకుంటే అంత బెస్ట్. ఫస్ట్ అయితే ఈ ఏరియాస్లో అప్లై చేసేసుకోండి, లేదంటే మళ్ళీ ప్రొడక్ట్ అనేది డిపాజిట్ అయిపోతుంది లేయర్స్లో. మనం అప్లై చేసిన క్రీమ్ ప్రొడక్ట్స్ ఆయిల్ జెల్ ప్రొడక్ట్స్ అన్నీ లాక్ చేయడానికి అయితే మనం పౌడర్ అనేది యూజ్ చేస్తాము. లేదంటే ఆఫ్టర్ సమ్ టైమ్స్ అంతా కూడా స్ప్రెడ్ అయిపోతుంది అండ్ ప్యాచీగా వచ్చేస్తుంది. సో పౌడర్ అప్లికేషన్ ఈజ్ వెరీ మచ్ నెసెసరీ. రైట్ షేడ్ ఆఫ్ పౌడర్ అయితే మీరు యూజ్ చేయాలి. నేనైతే అస్సలు కాంపాక్ట్స్ ప్రిఫర్ చేయను. కాంపాక్ట్స్ అనేవి ఎప్పుడైతే ఫౌండేషన్ అప్లై చేయమో అప్పుడు మాత్రమే మనం కాంపాక్ట్స్ అనేవి యూజ్ చేయాలి. ఎందుకంటే లైక్ కాంపాక్ట్స్ అనేవి ఇట్స్ ఏ పౌడర్ కైండ్ ఆఫ్ ఫౌండేషన్స్. సో మీరు ఆల్రెడీ ఫౌండేషన్ మీద మళ్ళీ కాంపాక్ట్ అప్లై చేసేస్తే చాలా హెవీగా కనిపిస్తుంది. సో ఆల్వేస్ ట్రై టు యూస్ ట్రాన్స్లూసెంట్ పౌడర్స్ ఫర్ మేకప్. లైక్ ఆ స్కిన్ ఫినిష్ లుక్ రావాలి అంటే మాత్రం మీరు ఎప్పుడు కూడా ట్రాన్స్లూసెంట్ పౌడర్స్ మాత్రమే యూజ్ చేయాలి. ఐ ఫర్గాట్ టు టెల్ యూ, ఐఎమ్ యూజింగ్ ఫ్రమ్ డర్మా కలర్. ఇది అందరికీ చాలా ఫెమిలియరే అండ్ మై షేడ్ ఈస్ P5. బ్లష్ ప్లేస్లో నార్మల్ ట్రాన్స్లూసెంట్ పౌడర్ అయితే అప్లై చేయకూడదు. ఒకవేళ అప్లై చేస్తే మీకు మొత్తం అంతా కూడా లైక్ మిక్స్ అయిపోతుంది అండ్ యూ కెనాట్ సీ ద డైమెన్షన్. సో మీకు పౌడర్ బ్లషెస్ ఉంటాయి. నేను రెవల్యూషన్ బ్రాండ్ నుంచి అయితే యూజ్ చేస్తున్నా. సో ఈ బ్లషెస్ మీరు యూజ్ చేయండి, పౌడర్ బ్లషెస్. జస్ట్ అండ్ డస్ట్ ఆఫ్. ఇప్పుడైతే మీరు జస్ట్ దాని మీద లైట్గా డార్క్ చేసుకోండి. ఇప్పుడైతే ఇంక మనం లిప్స్టిక్ అప్లై చేసేసుకుందాం. అయితే ఈ లిప్స్టిక్ బ్రష్ యూజ్ చేస్తున్నా. ఇలా పాయింటెడ్ లిప్స్టిక్ బ్రషెస్ యూజ్ చేయడంతో మనం లైన్ అనేది అవుటర్ లైన్ చాలా నీట్గా డ్రా చేసుకోవచ్చు. ఇన్నర్ వచ్చేసి నేను ఇంకొకటి డార్క్ షేడ్ యూజ్ చేస్తున్నా, పీచ్ కలర్.
ఎస్ అండ్ డన్ విత్ మై లిప్స్టిక్. మూవ్ టు ఐ షాడో నాప్. నేనైతే బ్రాండ్ సఫోరో నుంచి యూస్ చేస్తున్నా. చాలా మినిమల్గా ఉంచుదాము, అస్సలు హెవీగా వద్దు. ఐఎమ్ నాట్ యూజింగ్ ఎనీ షిమ్మర్స్ గ్లిటర్స్ అయితే నేను ఎక్కడ యూజ్ చేయట్లేదు. జస్ట్ ఒక 2 కలర్స్తో అయితే మనం ఐ లుక్ అనేది ఫినిష్ చేసేద్దాం. సో ఐఎమ్ జస్ట్ టేకింగ్ దిస్ పీచ్ కలర్ ఫర్ ట్రాన్సిషన్. డస్ట్ ఆఫ్ చేసేయండి. ఇక్కడ ఈ ఏరియాలో అప్లై చేయండి. సేమ్ దిస్ సైడ్ ఆల్సో. మనకి ఫేస్లో ఈ సైడ్ నుంచి చూసినా కూడా మనకి ఆ ట్రాన్సిషన్ అనేది కనిపించాలి. సో మీరు పైనుంచి కిందకి చూసినా, కింద నుంచి పైకి చూసినా మీకు ఆ ట్రాన్సిషన్ అనేది కనిపించాలి. అప్పుడే మీకు ఆ ప్రొఫెషనల్ లుక్ అనేది కనిపిస్తుంది. మొత్తం జస్ట్ ఒక ఫౌండేషన్ వేసి పౌడర్ వేసేస్తే ఇట్స్ లైక్ వెరీ న్యాచురల్గా కాదు, ఏదో అప్లై చేసాంలే అన్నట్టు అనిపిస్తుంది. అదే మీకు ఎప్పుడైతే ఆ డైమెన్షన్స్తో, ఆ ట్రాన్సిషన్స్తో మనం క్రియేట్ చేస్తామో సో అప్పుడు లుక్ అయితే చాలా సీమ్లెస్గా ఒక ప్రొఫెషనల్ లుక్ లాగా అయితే మీకు కనిపిస్తుంది. ఈ ఏరియాస్లో ఎప్పుడు కూడా లైట్ కలర్సే యూస్ చేసుకోవాలి. డార్క్ కలర్స్ అనేవి అస్సలు యూస్ చేసుకోకూడదు. చాలామంది ఈ ఏరియాలో అసలు ప్రొడక్టే అప్లై చేయరు. అది చాలా అన్రియల్గా కనిపిస్తుంది, అన్యాచురల్గా కనిపిస్తుంది. ఇదో ఇక్కడ వరకు వేసి వదిలేస్తూ ఉంటారు. దట్ ఈస్ నాట్ గుడ్. సో ఈ ఏరియాస్లో మీ స్కిన్ షేడ్స్ లైక్ లైట్ బ్రౌన్స్, పీచ్ కలర్స్ ఆ షేడ్స్ అప్లై చేస్తే మీకు ఆ లైట్ నుంచి డార్క్ వచ్చేటప్పుడు ఆ ట్రాన్సిషన్ అనేది చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఇప్పుడైతే నేను ఇన్నర్ ఏరియాస్లో లైక్ ఐలిడ్ ఏరియాలో ఈ షేడ్ తీసుకుంటున్నా, డార్క్ బ్రౌన్. జస్ట్ ఇక్కడ ఈ ఏరియాస్లోకి వచ్చేసరికి మీరు రౌండ్ సర్క్యులర్ మోషన్లో అయితే బ్లెండ్ చేయడం స్టార్ట్ చేయాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మీరు ఎప్పుడు కూడా బ్రష్ ఇక్కడ మాత్రమే హోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ హోల్డ్ చేసుకుంటే మీరు బ్లెండ్ చేయలేరు, ఆ లైన్స్ అనేవి మీకు ఉండిపోతాయి, ఆ స్మూత్ బ్లెండింగ్ అనేది అవ్వదు. ఫర్ ఐ షాడో అప్లికేషన్ మీరు ఎప్పుడు కూడా బ్రష్ ఇక్కడ మాత్రమే హోల్డ్ చేసుకోవాలి. డిఫరెన్స్ చాలా న్యాచురల్గా అనిపిస్తుంది కదా ఈ ఐ అయితే. సో అలానే ఇది కూడా క్రియేట్ చేసేద్దాం. ఎస్, ఐఎమ్ డన్. ఇప్పుడైతే కింద వాటర్ లైన్లో కూడా మనం సేమ్ లైక్ ట్రాన్సిషన్ అనేది తీసుకురావాలి. అందుకని ఇక్కడ మన ఇన్నర్లో అయితే ఏ కలర్ అయితే అప్లై చేస్తామో దాన్నే మనం ఈ ఏరియాలో కూడా మనం అప్లై చేసుకోవాలి. సో ఐఎమ్ జస్ట్ టేకింగ్ బ్రౌన్, ఈ ఏరియాలో కూడా అప్లై చేసుకుంటున్నా. ఎవరైతే కాజల్ నచ్చదో వాళ్ళైతే ఇలా ట్రై చేయండి, చాలా బాగా కనిపిస్తుంది. ఎస్, నేనైతే ఇంకా ఐలైనర్ ఏమీ అప్లై చేయట్లేదు. జస్ట్ ఈ వాటర్ లైన్ ఏరియాలో మాత్రమే కాజల్ అప్లై చేసుకుంటున్నా. మస్కరా అప్లై చేసుకుందాం. దానికన్నా ముందు అయితే ఐస్ అనేది కర్ల్ చేసుకోవాలి. ఒక
ఒకవేళ మీకు ఎప్పుడైనా మస్కరా అనేది హెవీగా అప్లై అయిపోయింది, చాలా లైక్ ఒక్క దగ్గర మాత్రమే ఎక్కువ ప్రొడక్ట్ అప్లై అయిపోయింది అంటే మీరు ఇలాంటి స్పూలీ బ్రషెస్ అయితే తీసుకొని మీరు దాన్ని రిమూవ్ చేయొచ్చు. డన్. ఇప్పుడైతే ఐబ్రోస్ ఫిల్ చేసినప్పుడు ఎప్పుడు మిడిల్ పార్ట్ నుంచి అయితే స్టార్ట్ చేయండి ఫిల్ చేయడం. స్టార్టింగ్ నుంచి లైక్ ఫిల్ చేయడం స్టార్ట్ చేస్తే మీకు చాలా ఆర్టిఫిషియల్గా కనిపిస్తుంది. సో స్టార్టింగ్ హెయిర్ అయితే ప్రొడక్ట్ అనేది అస్సలు అప్లై చేయొద్దు, అలానే వదిలేయండి. ఓన్లీ మిడిల్ పార్ట్ నుంచి స్టార్ట్ చేసి టైల్ పార్ట్ వరకు మాత్రమే ఫిల్ చేసుకోండి. అప్పుడే మనకు అది న్యాచురల్గా కనిపిస్తుంది. పౌడర్ ఐ షాడో ప్యాలెట్సే యూజ్ చేయడానికి ట్రై చేయండి. క్రీమ్ అనేది మీకు కొంచెం చాలా హెవీ లుక్ అనేది ఇచ్చేస్తుంది. సో పౌడర్ మనకు ఒకవేళ ఎక్స్ట్రా అప్లై అయినా కూడా మన స్పూలీ బ్రష్తో అయితే ఈజీగా తీసేసుకోవచ్చు, రిమూవ్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి బ్రౌన్ అండ్ బ్లాక్ ఈ రెండు కూడా ఉంటాయి. 4 డిఫరెంట్ కలర్స్ ఉంటాయి, రెండే మనకు మోస్ట్లీ యూజ్ అవుతాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఎప్పుడు కూడా బ్లాక్ కలర్కి అయితే అస్సలు వెళ్ళొద్దు. మీరు ఐబ్రో అప్లై చేసేటప్పుడు మీకు అది చాలా అన్రియల్గా కనిపిస్తుంది. ఆల్వేస్ ట్రై టు చూస్ బ్రౌన్ కలర్స్, అదే మీకు న్యాచురల్ ఫినిష్ అయితే ఇస్తుంది. ఈవెన్ మీరు అబ్జర్వ్ చేస్తే మన ఐబ్రోస్ కూడా ఎప్పుడూ కూడా బ్లాక్ కలర్లో ఉండవు, అదొక బ్రౌన్ లైక్ డార్కిష్ బ్రౌన్ షేడ్స్లో ఉంటాయి. సో జస్ట్ డస్ట్. You can see the difference. Again, స్పూలీతో అయితే మనం కోమ్ చేసుకోవాలి. ఇది కూడా ఏదైతే మీకు ప్రొడక్ట్ ఉంటుందో దాంతోనే స్టార్టింగ్ ఈ ఏరియాస్లో అయితే మనం జస్ట్ అలా అప్లై చేసుకోవాలి తప్ప ప్రొడక్ట్ మళ్ళీ తీసుకొని అక్కడ అప్లై చేస్తే ఒక బాక్స్ ఏరియా ఫామ్ అయిపోతుంది. అండ్ అగైన్ ఇట్ లుక్స్ వెరీ అన్రియల్. ఈ ఏరియాస్లో మోస్ట్లీ ట్రై టు అవాయిడ్. ఒకవేళ ఎక్కువ డిఫరెన్స్ కనిపిస్తుంది అంటే మీకు ఆల్రెడీ బ్రష్లో ఉన్న ప్రొడక్టే సరిపోతుంది. అండ్ ఇక్కడ ఇలా బ్రష్ అనేది ఇలా కాదు, ఇలా పెట్టాలి. ఆల్మోస్ట్ డన్. మన మేకప్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా లాస్ట్ ఫిక్సింగ్ స్ప్రే మాత్రమే చేసుకోవాలి. లైక్ నేను క్రిస్టియన్ లుక్ అంటున్నాను కాబట్టి, సాఫ్ట్ లుక్ అంటున్నాను కాబట్టి నేను ఎక్కడ కూడా షిమ్మర్స్ అనేవి యూజ్ చేయట్లేదు. సో నేను హైలైటర్ అనేది స్కిప్ చేసేస్తున్నాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే హైలైటర్ అప్లై చేసుకోండి, లేదంటే యూ కెన్ అవాయిడ్. ఇప్పుడైతే నేను ఫిక్సింగ్ స్ప్రే యూజ్ చేస్తున్నా ఫ్రమ్ మ్యాక్. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిక్సింగ్ స్ప్రేస్. ఎస్, మీ ప్రొడక్ట్స్ అంతా కూడా లాక్ చేస్తుంది. ఆఫ్టర్ సమ్ టైం మీకు ఆ గ్లో కూడా వస్తుంది. మన ఫౌండేషన్ ఒక 1 అవర్, ఒక 1.5 అవర్ టైం అనేది ఇవ్వాలి. అప్పుడే మన స్కిన్లో అబ్జర్వ్ చేసుకొని ఆక్సిడైజ్ అయ్యి మంచి గ్లో అనేది వస్తుంది. సో దిస్ ఈస్ మై ఫైనల్ లుక్. నేను ఈసారి మార్చుకుని కరెక్ట్గా వచ్చేస్తాను. అవుట్లుక్ ఫర్ దిస్ క్రిస్మస్. మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నా. మీకు ఒకవేళ నచ్చితే నాకు కమెంట్స్లో చెప్పేయండి. డెఫినెట్లీ దిస్ వీడియో విల్ బీ యూస్ఫుల్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. లుక్ ఎట్ మై శారీ. ఐ హ్యావ్ పెయిడ్ అప్ విత్ లైక్ చిల్లీ రెడ్ శారీతో విత్ వైట్ బ్లౌజ్తో అయితే నేను టైరప్ చేశాను. అండ్ ఐ హ్యావ్ యూస్డ్ దిస్ టాపింగ్స్. సో అందుకని
మినిమల్గా ఉండడానికి జ్యువెలరీ కూడా చాలా సింపుల్గా పెట్టుకున్నా. నో మేకప్ లుక్లా కనిపిస్తుంది కదా, అసలు ఎక్కడ కూడా హెవీగా లేదు. అండ్ యూ కెన్ సీ ఈవెన్ ద బ్లష్ ఆల్సో హౌ మచ్ ఇట్ ఈస్ షైనింగ్. Thank you so much for watching this video. If you guys like this video, give it a big thumbs up, like, share and subscribe my YouTube channel Create with Shweta. Very soon New Year party makeup look అయితే కూడా నేను వచ్చేస్తాను. Until then stay tuned to my channel Create with Shweta. Thank you so much.